అంటే ఎలా చూడొచ్చు ఈ ఉగ్రవాద సంస్థ నుంచి ఇందాక మాట్లాడినట్లు మనం ఇన్సిడెంట్ ఏదైతే జరిగిన తర్వాత కొన్ని ఫ్యామిలీస్ నష్టపోయాయి, మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అంటే వెళ్ళిపోవడం కూడా అయిపోయింది, అంటే వాళ్ళు వచ్చిన పని పూర్తి చేసుకొని వెనక్కి వెళ్ళింది. అంతవరకు కొన్ని రక్షణ సంస్థలు ఏం చేస్తున్నాయంటారు? ప్రొటెక్షన్. ఇప్పుడు అది అయిన వెంటనే కూడా ఇన్సిడెంట్ అయిన హాఫ్ అన్ అవర్లో మొత్తం అంటే అది వాళ్ళు తెలుసుకున్న లోపల కోలుకున్న లోపల మొత్తం జరిగిపోయింది. అప్పటికి ఆర్మీ వాళ్ళు వచ్చినారు అక్కడికి. ఆర్మీ వాళ్ళు వచ్చేసరికి ఏమైందంటే వీళ్ళు ఎవరైతే అటాక్ జరిగిందో వాళ్ళందరూ కూడా భయపడ్డారంట. అంటే నిజంగా జవాన్లు వెళ్తే కూడా వాళ్ళని చూసి భయపడ్డారు. మళ్ళీ వీళ్ళే అటాకర్స్ వచ్చిండ్రేమో అని చెప్పేసి, ఆ టెర్రరిస్ట్ గ్రూపే మళ్ళీ వచ్చిందని చెప్పేసి భయపడ్డారు. ఆ టైంలో ఏంటంటే వీళ్ళు అలా కాదు, మేము ఆర్మీ వాళ్ళమని చెప్పి వాళ్ళకి చెప్పి తీసుకొని వాళ్ళ ప్యానిక్ నుంచి బయటకు వచ్చేటట్టు చేసి వాళ్ళ వాటర్ అంతా తాగిపించి వాళ్ళ ప్రొటెక్షన్ ఇచ్చి ఒక సేఫ్ ప్లేస్ తీసుకెళ్ళి వాళ్ళకి అంటే ఇంకా కావాల్సిన అమ్యూనిటీస్ అన్నీ ఇచ్చేసి ఎవరి ప్లేస్ వాళ్ళకి వాపస్ పంపించడం కాకుండా ఎవరికి సంబంధించిన వాళ్ళకి వాళ్ళ ఎవరైతే బాడీస్ ఉన్నాయో అంటే చనిపోయిన వాళ్ళ బాడీస్ అవన్నీ కూడా వాళ్ళకి పంపించడం, వాళ్ళ ప్లేస్లకి రిప్రజెంట్ అంటే వాళ్ళ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ప్లేసెస్కి పంపించడం అవన్నీ జరిగింది. ఇవంతా కూడా చూసుకున్నాం. ఓకే, మరిన్ని అంశాలు మనం మాట్లాడే ముందు మనతో పాటు ఇంకొక కాలర్ అయితే ఉన్నారు, బ్రహ్మం ఫ్రమ్ చీరాల. బ్రహ్మం గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, నేను చీరాల నుంచి మాట్లాడుతున్నాను. వినిపిస్తుంది బ్రహ్మం గారు, చెప్పండి. మేడం, ఇలాంటి ఇబ్బంది పడటం మనకి రాజాది గారు తప్ప మేడం. అసలు ఏంది మేడం, వాళ్ళు మన ఊరు తప్పం. పాకిస్తాన్ ఏం చేయాలి మేడం? మీరు చెప్పండి మేడం, పాకిస్తాన్ ఏం చేయాలి మనం? ఇప్పుడు మీకు చెప్పి తెలియటంటే మేము చదువుకున్నాం, జ్ఞానం ఉన్నాం. ఈరోజు అంబేద్కర్ చదువుకున్నాం, బ్రిటిష్ చదువుకున్నాం. ఈరోజు మన రాజకీయాల వాళ్ళతో అంటాను మేడం. మీ వాయిస్ కొంచెం క్లియర్ లేదు సార్. మేడం బ్రహ్మం గారు, మీరు చెప్పేది ఏంటంటే ఇంత ఓకే, మేబీ కాల్ ఆయన సిగ్నల్ అయినట్టుంది. సో మేడం, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బాధిత కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇచ్చే క్రమంలోనే వీళ్ళకంటూ ప్రత్యేక చట్టాలు, ప్రత్యేకమైనటువంటి కొన్ని సోర్సెస్ అవసరం అంటారా? ఇప్పుడు పరిహారం అయితే ఇంపార్టెంటే, వాటికి ఏంటంటే గవర్నమెంట్ ఫండ్స్ ఉంటాయి ఎట్లయినా. సో ఆ కంపెన్సేషన్ అనేది ఇస్తుంది, కానీ దానికి స్పెషల్గా చట్టాలు అంటే ఏం లేదు. దానికి ఏంటంటే డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఒకటి ఉంటుంది. ఆ యాక్ట్ ప్రకారము వాళ్ళకి వెళ్ళాల్సిన అమౌంట్ కంపెన్సేషన్స్ అనేవి వెళ్తాయి. సో అది స్టేట్ గవర్నమెంట్ నిర్ధారిస్తుంది, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ జోక్యంతోనే అది నిర్ధారిస్తుంది. సో వాళ్ళకి వెళ్ళాల్సిన టైంకి వాళ్ళకి వెళ్తాయి. మామూలుగా డిసాస్టర్స్ అయినప్పుడు ఎట్లయితే ఫండ్స్ వెళ్తాయో ఈ టైంలో కూడా సేమ్ ప్రొసీజర్తో వాళ్ళ కంపెన్సేషన్స్ అయితే వెళ్తాయి. ఓకే, సో మరిన్ని అంశాలు మనం మాట్లాడే ముందు మరొక కాలర్ కూడా ఉన్నారు, శ్యామ్ సుందరి మచిలీపట్నం నుంచి. శ్యామ్ సుందరి గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మరి ఇప్పుడు మొన్న జమ్మూ కాశ్మీర్ లో జరిగింది అసలు తీవ్రంగా. అంటే నేను ఒక చిన్న ఎంప్లాయీని, నాకైతే ఏర్పాట్లు మాట్లాడాలంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయారంటే అది చాలా నరకం. అది కూడా ఉగ్రవాది దాడి అనేసరికి ఒక రకమైన ఏంటి ఒక ముద్రలాగా ఉంది. అయితే నేనేం చెప్తున్నానంటే అలా జరుగుతూనే ఉంది కాశ్మీర్ లో. అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని పిలవడం మానేయాలండి. ఫస్ట్ మానేసి మన కాశ్మీర్ అనేది మాట్లాడాలి మనం ముందు. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైతే మనకు 4 గోళ్లు కట్టుకుని ఇల్లు అనేది ఎలా ఏర్పాటు చేసి ఇంట్లో క్షేమంగా ఉంటామో తిన్నా చనిపోయినా, అలాగే రక్షణ కావాలి దేశానికి. ఎలా అంటే సిబ్బందిని పెంచండి, రక్షణ దళాన్ని పెంచండి. మాకు వచ్చే ఆపేసేయండి కావాలంటే, మాకు ఏ తెలుసు ఆపేసి ముందు దేశం రక్షణ కలగజేయండి, మా ప్రాణాలను రక్షణ కలగజేయాలంటే సిబ్బందిని పెంచండి. నాదైతే అదే అండి. నష్టపరిహారం అంటారు తప్పకుండా చేయాలండి చనిపోయిన వాళ్ళకి. వాళ్ళ ఇంట్లో కూడా ఒక ఉద్యోగం ఇవ్వాలి, ఏవైతే కోల్పోయారో వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి. వాళ్ళని అంటే మనం తప్పని గుర్తు పెట్టుకుని వాళ్ళకి నిజంగా దినదినం కూడా వాళ్ళకి మనం సెల్యూట్ చేస్తూ ఉండాలండి. నా ఉద్దేశం. శ్యామ్ సుందరి గారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. మీరు ఒక ఎంప్లాయ్ అయ్యింది, మీకు తక్కువ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆర్మీ వాళ్ళకి వచ్చి భద్రతా బలగాలను పెంచమని చెప్తున్నారు. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇట్లా ముందుకొచ్చి చాలామంది ఇలా చెప్పడం ద్వారా ప్రభుత్వానికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు నిజంగా ఎట్లా చెప్పాలంటే మీరు ఒక
మైల్ స్టోన్ అన్నమాట. మీకు ఇంకా First thing ఏంటంటే జనాలు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కాశ్మీర్ మనదే, కాశ్మీర్ మనది కాదు అనేది కాదు. కాశ్మీర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియా. కాశ్మీర్ అంటే ఇండియా, ఇండియా అంటే కాశ్మీర్, సింపుల్. బట్ కాశ్మీర్ని మేము మాది కాదు అని అనడానికి నోటితోనోడు అనొద్దు. కాశ్మీర్ మనదే. ఎస్పెషలీ ఆర్టికల్ 370 రివోక్ అయిన తర్వాత అయితే ఆ స్పెషల్ స్టేటస్ కూడా వేయింది. సో కాశ్మీర్కి ఏం స్పెషల్గా ఏం స్టేటస్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్ అన్ని స్టేట్స్ ఎట్లనో జమ్మూ కాశ్మీర్ కూడా అట్లనే. దానికి ఎట్లాంటి స్పెషల్ స్టేటస్ లేదు. 370 ఆర్టికల్ కింద అది ఆల్రెడీ రివోక్ అయింది. సో కాశ్మీర్ మనదే, ఎవరు దాన్ని మన నుంచి తీసుకోలేరు. ఆ కాశ్మీర్ అనే దానికోసం ఇన్ని అటాక్స్ ఇవన్నీ అవుతున్నాయి అన్నప్పుడు మీరు అన్నట్టు సెక్యూరిటీ పెంచాలి, బార్డర్స్లో ఇంకా పెంచుకోవాలి. ఇప్పుడు ఈ అటాక్ ఎట్లా అయింది అనేది ఒకసారి మనకు బయటకు వస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది. ఆల్రెడీ గవర్నమెంట్ ముందుకు వచ్చింది. ఇప్పుడు మోడీ కానీ లేకపోతే మోడీజీ కానీ లేకపోతే అమిత్ షా అందరూ కూడా ముందుకు వచ్చి యాక్షన్ తీసుకున్నారు. దాని ఫస్ట్ స్టెప్ వచ్చి ఇండస్ వాటర్ ట్రీటీ క్యాన్సిల్ చేయడం. ఆ ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా ఏంటంటే ఆల్మోస్ట్ 80% వాటర్ పాకిస్తాన్ పోయేది ఈ 6 రివర్స్ నుంచే. ఈ 6 రివర్స్ నుంచి వాటర్ కనుక పోతే అక్కడ 80% నీళ్ళు తగ్గితే కనీసం వాళ్ళు బతకడానికి కూడా వీలు కాదు. మినిమం బేసిక్ వాటర్ కూడా వాళ్ళకి దొరకదు. దానికోసం ఇప్పుడు వాళ్ళు వచ్చి ఫైట్ చేస్తున్నారు కదా, మేము మేము ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తామని చెప్పేసి పాకిస్తాన్ కూడా ముందుకు వస్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా మనము ఒకటి వార్ అనేది ప్రకటించినాం. ఓకే, అది వార్ ప్రకటించాలంటే డైరెక్ట్ మైక్ తీసుకొని ప్రకటించాల్సిన అవసరం లేదు. ట్రీటీ క్యాన్సలేషన్ ఇప్పుడు అది 1960లో ఎగ్జిక్యూట్ అయింది ఆ ట్రీటీ అనేది. ఆ 1960లో ఆయుబ్ ఖాన్ నెహ్రూజీ కలిసి చేసుకున్న అగ్రిమెంట్, అంటే తరతరాల నుంచి అది మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకు అంటే సఖ్యత ఉండాలి, ఆ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఉండాలి, పాకిస్తాన్కి ఇండియాకి ఎలాంటి గొడవలు ఉండద్దని చెప్పేసి ఏ రోజు కూడా ఏ గవర్నమెంట్ కూడా దానికి అంత ధైర్యం చేసి క్యాన్సిల్ చేయడం చేయదు. ఎన్ని జరిగినా, ఎన్ని వార్స్ అయినా, 1999లో కార్గిల్ వార్ అయినా, పుల్వామా అటాక్ అయినా, ఎన్నైనా కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ దాన్ని క్యాన్సిల్ చేయలేదు. బట్ ఇది ఖచ్చితంగా డేరింగ్ స్టెప్. ఎక్కడ అంటే పాకిస్తాన్ గిల్లగిల్ల కొట్టుకున్న పరిస్థితికి వచ్చింది నీళ్ళ కోసం. సో ఇది ఒక స్టెప్. ప్లస్ చాలామంది పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ కాలేజెస్లో చదువుకోవడము, అక్కడ హాస్పిటల్ అమ్యూనిటీస్ లేక, ఫెసిలిటీస్ లేక ఇండియాకి వచ్చి హాస్పిటల్స్ మన ఇండియన్ ఫెసిలిటీస్ తీసుకున్నా కూడా ఎక్కడ కూడా వాళ్ళకి కొంచెం కనికరం చూపించకుండా పాకిస్తాన్ వాళ్ళకి 48 hours ఇచ్చేసి బయటికి వెళ్ళమన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కర్బ్ చేయడానికి, అంటే వాళ్ళ మీద మనం తీసుకునే ఒక యాక్షన్ అనే అనుకోవాలి. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి స్టెప్ ఖచ్చితంగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది, ప్రొటెక్షన్ కూడా పెంచుతుంది. ఇందాక మనకు ఎవరైతే కాల్ చేశారో శ్యామ్ సుందరి గారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు మన ఇండియాలో అలాంటి వాళ్ళు ఉన్నందుకు, దానికంటే నాకు ఏది సంతోషంగా ఉందంటే ఆ ఉన్న వాళ్ళల్లో బీఆర్కే ప్రేక్షకులు ఉన్నందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది. నిజంగా చెప్పాలంటే అలాంటి కాలర్స్ మనకున్నందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. సో మరొక కాలర్ కూడా ఉన్నారు, మాధవరెడ్డి గారు. మాధవరెడ్డి గారు నమస్కారం అండి. దాడి జరగడం అత్యంత బాధాకరం. చనిపోయిన బాధితులకు సంతాపం చెప్తూ గత పాలకులు ఏదైతే మొదట పీఓను మనం వదులుకున్నామో, అంటే ఆక్రమిత కాశ్మీర్ను ఆక్రమిత పాకిస్తాన్ గా మార్చినారో, నాటి పాలకులు యుద్ధం మొదలు పెట్టినప్పుడు పాకిస్తాన్ సైన్యం మనల్ని వెన్నుపోటు పొడిచినప్పుడు తిరిగి సైనికులతో యుద్ధం చేపించి సైనికులు ఆయుధాలు నష్టపోయి మళ్ళీ అంతర్జాతీయ న్యాయస్థానంలో పోయి వాళ్ళు యథాస్థితి అంటే మన భూమిని వదులుకునేటటువంటి పాలకుల తప్పిదాల దగ్గర నుంచి ప్రజలు ఈ దేశంలో బాంబులు పేలిస్తే, ఈ దేశంలో రైతులు ఆనాడు యూరియా కోసం, ఫాస్ఫేట్ కోసం లైన్ లో నిలబడితే మంచినీళ్ళు అని ప్రభుత్వం బాంబే పేలుళ్లలో బిర్యానీ పెట్టి సాకినటువంటి ప్రభుత్వాల తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకొని నేటి తీవ్రవాదానికి మరింత దుందుడుకుగా వ్యవహరించి వారికి సమాధానం చెప్పి వారిని పోషించే దేశాలను కూడా, ఎట్లయితే అమెరికా తన యొక్క అవసరాల కోసం ప్రపంచ దేశాలను విస్మరించి ధర్మాన్ని విస్మరించి చేస్తుందో, మనం ధర్మం కోసం పోరాడుతున్నాం. ధర్మబద్ధంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రమూకలను ఏరివేసి ఎందుకు చావాలి? మనం ఎందుకు చావాలి? వాళ్ళ ఆనాటి గత పాలకులు యూరియా కోసం లైన్ లో నిలబడితే మంచినీళ్ళు ఇలా ఆ దేశం నుంచి వచ్చిన తీవ్రవాదులను ఉరిదీయకుండా, కాల్చి పడేయకుండా బిర్యానీ పెట్టి సాకింది. కాబట్టి పాలకులకు కూడా హెచ్చరిస్తున్నాం, నిర్లక్ష్యం వద్దు. ప్రాణానికి 100 ప్రాణాలు బలి కావాలా? ఎవరి కోసం? ఈ దేశంలో పన్నులు వేస్తున్నది ఎవరి కోసం? ఒక లాల్ బహదూర్ శాస్త్రి అమెరికా నుంచి వచ్చేటటువంటి అక్కడ పందులకు దానా వేసేటటువంటి
గోధుమలు మనకి ఇవ్వడానికి కూడా అవమానకరంగా మాట్లాడితే ఆనాడు దేశ ప్రజలను ఉద్దేశించి ఆనాడు మీడియా లేకపోయినా రేడియో ద్వారా ప్రజలను ఈ విధంగా జరుగుతుంది, మనం ఒక పూట ఉపవాసం ఉంటామంటే సిద్ధపడినటువంటి ఈ ప్రజలు నేడు యుద్ధానికి మేము సిద్ధం. కానీ ఏం చేయబోతుంది ప్రభుత్వం? దానికి సంబంధించి ఒక్క ప్రాణానికి 100 ప్రాణాలు తీసుకురావాలా, అప్పుడే మాకు సంతోషం. కాబట్టి మీ ద్వారా బీఆర్కే న్యూస్ ద్వారా ప్రభుత్వానికి చెప్తున్నది ఏంటంటే, మాకు ప్రతీకారం రగిలిపోతుంది భారతదేశం ప్రతీకారంతో. ఈ ప్రతీకార వాంఛను నిలబెట్టే దిశగా ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి మీ ద్వారా విన్నవించుకుంటున్నాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే దొంగలు పాకిస్తాన్లోనే కాదు, దొంగలు ఇండియాలో కూడా ఉన్నారు. ఉట్టి పాకిస్తాన్ ధైర్యంగా వచ్చి ఇండియన్స్ మీద అటాక్ చేయలేదు. ఇది లాజికల్లీ ఎవరు చిన్నపిల్లని అడిగినా అర్థం చేసుకునే లాజిక్ అది. దొంగలు పాకిస్తాన్లే కాదు, దొంగలు ఇండియాలో కూడా ఉన్నారు. ఎవరైతే ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ హెల్ప్ చేస్తున్నారో ఫస్ట్ వాళ్ళందరినీ బయట తీయాలి, అప్పుడు ఇలాంటివి ఆగుతాయి. సో ఇండిపెండెన్స్ నుంచి అప్పుడున్న దేశభక్తి ఇప్పుడు జనాలకు ఎక్కడ ఉంది, లేదు. ఇక్కడ కూడా హిందూస్, ముస్లిమ్స్ అందరు యూనైట్ అవ్వాలి. ప్రతి ఒక్కరు యూనైట్ అయ్యి అందరు కూడా టెర్రరిస్ట్ అగెయిన్స్ట్గా బిహేవ్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ ఏదో కొట్లాటలు అని చెప్పేసి ఇక్కడ హిందూ ముస్లిం కొట్లాడుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అదే, డివైడ్ అండ్ రూల్. డివైడ్ రూల్ చేస్తే అయిపోతుంది. పాకిస్తాన్ ఎట్లయితే ఇప్పుడు ముస్లిమ్స్ డామినేటెడ్ ఉందో, ఇండియా డామినేటెడ్ హిందూస్ ఉన్నారు కాబట్టి, ముస్లిమ్స్ మైనారిటీస్ ఉన్నారు కాబట్టి మైనారిటీస్ని ప్రొవోక్ చేస్తుంటారు. ఎక్కడైతే మైనారిటీ ఉంటుందో అక్కడ మైనారిటీని ప్రొవోక్ చేయాలి. ఎందుకంటే ఉన్న ఏమంటారు ఒక డిస్టర్బెన్స్ తీసుకురావాలి, పీస్ అనేది ఖరాబ్ చేయాలంటే గొడవలు పెట్టియాలి. ఏంటంటే మతపరమైన అంశాలను ముందు తీసుకొచ్చి ఆస్పెక్ట్స్ని పడేసి జనాలు కొట్లాడుకోవడానికి ఇది వాళ్ళ మోటో. అటాక్ జరిగిందంటే దాని కాన్సిక్వెన్స్ కూడా చూడాలి. కాన్సిక్వెన్స్ ఎప్పుడు కూడా హిందూ ముస్లింలు కొట్లాడుకునే స్టేజ్కి రాకూడదు. ఇక్కడున్న ముస్లిమ్స్ అందరూ కూడా హిందూకి సపోర్ట్ చేయాలి. ఇది జరిగిందని చెప్పేసి ముస్లిమ్స్కి అగెన్స్ట్కి వెళ్ళొద్దు. అక్కడ చేసింది టెర్రరిస్ట్ గ్రూప్, మేబీ వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, బట్ టెర్రరిస్ట్, స్పెషల్గా వాళ్ళు టెర్రరిస్ట్ అనే ట్యాగ్ ఉంది. సో వాళ్ళందరికీ హెల్ప్ చేసే వాళ్ళు ఇక్కడ కూడా ఎంతోమంది హైదరాబాద్, ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్టే ఉంది, ఎంతోమంది హైదరాబాద్లో కూడా ఉన్నారు. ఎవరైతే పాకిస్తాన్ హెల్ప్ చేస్తున్నారో వాళ్ళ పేరు కూడా తెలియదు. వాళ్ళు మనతో పాటు మనతో కలిసి తిరుగుతూ ఉంటారు, కనీసం మనకు తెలియదు వాళ్ళు పక్క దేశానికి సపోర్ట్ చేస్తున్నారని. సో ఇలాంటివి అన్నీ సెక్యూరిటీ అంటే చాలా కష్టం. గవర్నమెంట్ కూడా తీయడం ఎంత కష్టం, ఎంత ఇంటెలిజెన్స్ కావాలి దానికి. సో మన ఇక్కడ నాట్ జస్ట్ కామన్ పీపుల్, ఈవెన్ చాలామంది పొలిటీషియన్స్ కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇది అయితే దారుణం అసలు. అంటే పేర్లని చెప్పదలుచుకోలేదు, చాలామంది తెలుసు ఎవరైతే ఇది అవుట్ రైట్ సపోర్ట్ చేస్తున్నారో అటాక్స్కి, ప్రతి ఒక్కరి పేరు తెలుసు. సో వాళ్ళందరూ కూడా ఇట్లాంటి దొంగలను బయటికి పంపించేసి, ఈ దొంగలను పాకిస్తాన్ పంపించేస్తే దరిద్రం వదిలిపోతుంది. అసలు ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ఇందాక మన మాధవరెడ్డి గారు మన కాలర్ అన్నట్లు, ఏదైతే మనం ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న తర్వాత బీర్లు బిర్యానీలు ఇచ్చి మేపారని చెప్పేసి అన్నారు. అంటే విచారణ, ఒకవేళ ఉగ్రవాదులను పట్టుకుంటే వాళ్ళ విచారణ ఎలా జరుగుతుంది, వాళ్ళని ప్రశ్నించడం ఎలా ఉంటుంది, వాళ్ళ వివరణ ఎలా ఉంటుంది, అంటే దర్యాప్తు చేస్తే ఎలా చేస్తారు, ఒకవేళ దర్యాప్తులో మార్పులు చేయాల్సి వస్తే ఏ విధమైనటువంటి మార్పులు చేయాలి? కంప్లీట్ లీగల్ ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఇప్పుడు ఇండియన్ లా కాదు, ఇంటర్నేషనల్ లాని ఫాలో కావాలి. ఎందుకంటే ఇది మన ఇండియన్స్కి సంబంధించి కాదు, మన ఇండియన్ సిటిజన్స్ కాదు వాళ్ళు. సో ఇండియన్ సిటిజన్స్ కాదు, వేరే దేశస్తులు కాబట్టి, మన దేశస్తులు కాదు కాబట్టి ఇప్పుడు మన లా ప్రకారం వెళ్ళొద్దు, ఇంటర్నేషనల్ లా ప్రకారం వెళ్ళాలి. సో ఇంటర్నేషనల్ లా ప్రకారం ఏంటంటే ఎవరైనా పట్టుకుంటే వాళ్ళ విచారణ కొట్టకుండా చేయకుండా ప్రశాంతమైన విచారణ జరగాలి. వాళ్ళకి ఫుడ్ అనేది కామన్, ఇప్పుడు డైలీ వాళ్ళకి ఫుడ్ షెల్టర్ అయితే జైల్లో ఇవ్వాల్సింది, అది ఎవరికైనా ఇస్తారు. బట్ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసే పద్ధతి మనం చేస్తారు. మన ఇండియాకి ఏంటంటే తెలుసా, ఇండియాకున్న మెయిన్ క్వాలిటీ ఏంటంటే ఉదార స్వభావం. అంటే మనము శత్రువులో కూడా మనం వాళ్ళకి ఏమంటారు ఇస్తాము, వాళ్ళకి మర్యాద ఇస్తాము, అన్ని ఇస్తాము, వాళ్ళకి చేయాల్సిన మర్యాద చేస్తాము, అన్నీ చేస్తాం. అదే మన వాళ్ళు ఆ దేశంకి వెళ్తే ఆ దేశం వాళ్ళు మాత్రం మనకు అట్లాంటి ట్రీట్మెంట్ ఇయ్యరు, మనం మాత్రం అట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తాం, అదే దరిద్రం. బట్ అదన్నీ పక్క పెడితే ఏంటంటే ప్రొసీజర్స్ ఫాలో చేస్తారు, లీగల్ ప్రొసీజర్ ఫాలో అవుతారు, వాళ్ళని దర్యాప్తు చేస్తారు, ఎవరు పంపించిండ్రు, దీని వెనకాల ఎవరు ఉన్నారని మొత్తం ఇంటరాగేషన్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి నిజాలు బయట తీసుకొస్తారు. ఒకవేళ వాళ్ళు కన్ఫెషన్ ఇచ్చిన, ఒకవేళ ఎవరైతే దొరికినారో వాళ్ళు కన్ఫెషన్ ఇచ్చి పేర్లని బయట చేసినాడు, వీళ్ళని ఎవరైతే దాని వెనకాల ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి కోర్టులో నిలిచిపెట్టి వాళ్ళ పడాల్సిన శిక్ష వాళ్ళు పడేస్తారు. సో ఏది ఉన్నా సరే మనము ఇంటర్నేషనల్ కోర్టులో వీఆర్ క్వశ్చనబుల్ అండ్ వీఆర్ ఆన్సరబుల్. అంటే మనము క్లియర్ ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ప్రొసీజర్లు ఏం జరుగుతుంది అనేది ఎవరు అడిగినా కూడా మన సైడ్ ఏ మిస్టేక్ లేకుండా ప్రొసీజర్ జరిగేటట్టు జాగ్రత్త పడతారు.
ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ సంఘటన గురించి మీరు కూడా మాట్లాడి ఒక క్లియరిఫికేషన్, ఒక న్యాయపరంగా ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి, ఎలాంటి విచారణ ఉంటుందని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీరు చూస్తున్నారు, గత 2 రోజులుగా ఈ అంశంపై మనం మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నిన్ననే మనం అంటే బీఆర్కే న్యూస్ తరపు నుంచి ఒక ర్యాలీ కూడా చేయడం జరిగింది. అంటే ఏదేమైనప్పటికీ ప్రాణాలు పోయినా తిరిగి తీసుకురాలేం కాబట్టి వాళ్ళ బాధిత కుటుంబాలకు ఏవైతే ఉన్నారో వాళ్ళకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఈ షోని ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.